గారు బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను. ఆమని గారు కాదు సార్, మీకు ఎప్పుడైనా ఆమనియే. పచ్చని సంసారం చేసినప్పటి నుంచి ఆమనియే. యాక్చువల్లీ అది నాకు 3వ సినిమానో 4వ సినిమాది. అన్నీ ఏ ఊరు మీద అసలు? యాక్చువల్గా నేటివ్ ప్లస్ బెంగళూరు సార్. పుట్టింది పెరిగిందంతా చదువులన్నీ బెంగళూరు. తెలుగు ఫస్ట్ సినిమాలోకి వద్దాం ఎందుకు అనుకుని చదువుకోకుండా నువ్వు? సినిమా అంటే నాకు ఊహ తెలిసి 5 years అనుకుంటాను. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఆ సినిమా పిచ్చి ఎక్కువ ఉంది. సినిమా అది ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఇంకా అది ప్యాషనా లేదు పిచ్చా తెలియదు. ఎప్పుడు నా బాడీలో అలా ఎప్పుడు ఇంకా ఏ సినిమా చూసినా వెళ్తే ఏదో ఒక్క సీన్ నాకు నచ్చిందంటే ఆ సీన్ వచ్చి ఇంట్లో నేను చేసేసుకోవాలి, నాకు తృప్తిగా. ఓకే నాకు వస్తుంది. నాన్నగారు ఫిలిం డిస్ట్రిబ్యూటర్. తమిళ్ మూవీస్, కన్నడ మూవీస్ అన్ని డిస్ట్రిబ్యూట్. ఆయన సినిమా పెట్టి నువ్వు వేసిన పిక్చర్స్ చూసి నవ్వుకునేవాడు. నాన్నగారు ఎప్పుడు చూసింది లేదు. ఆయన అంటే కొంచెం భయం కాదు కానీ ఎక్కువ రెస్పెక్ట్. ఆయన అంటే ఒక చాలా ఆయన కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఆయన ఆ పద్ధతులు ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లలంటే ఇలాగే డ్రెస్ చేయాలి, జడేసుకొని ఉండాలి, ఇలా లూస్ హెయిర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి అని పద్ధతిగా పెంచారు. అలాగే ఉన్నాను. అందుకని నాన్నగారితో ఇవన్నీ ఓపెన్ చేసి మాట్లాడేంత ధైర్యం కూడా లేదు. నగమ చేసినట్టు ఇంట్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి నాకు ప్యాంట్ గింటేసి అలాగా దుర్మార్గురాలు అన్నమాట చిన్నప్పుడే. నిజంగానే నాన్నగారు ముందైతే అలా ఉండిపోయేది. ఎందుకంటే ఆ నాన్నగారు ఒక మాట అన్నా కూడా నేను తట్టుకోలేను. అందుకని ఆయనకి ఏ ఒక్క కంప్లైంట్ లేకుండా ఉండేదాన్ని. మరి సినిమాల్లోకి ఎట్లా వచ్చి ఆయనకు తెలుసా వచ్చినప్పుడు? నేను 10th చదివేటప్పుడు అమ్మతో చెప్పాను. నేను అమ్మతో కొంచెం చనువు కాబట్టి ఆమెతో ఓపెన్ చేసి చెప్పాను. అది కూడా అమ్మ ఒకసారి చూశారు. నేను అద్దం ముందు కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి వేషాలు నేను నవ్వుతూ ఏడుస్తూ ఉంటే ఏం చేస్తుంది అంటే ఏంటో అప్పుడు చెప్పాను. ఇలాగా నాకు ఇంట్రెస్ట్ అమ్మా అంటే అమ్మ నవ్వుకుంది. నీవే అసలు ఎక్కువ మాట్లాడవు, మగాళ్ళు చూస్తే అసలు ఎక్కడో వెళ్ళి మూలలో కూర్చుంటావు, నీకు సినిమా పిచ్చి ఎలా వచ్చింది అని నాన్నగారితో చెప్తే నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు. అంటే ఎందుకో మరి తెలియదు, నాన్నగారు వద్దనే వద్దు, నువ్వు కావాలంటే చదువు ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేస్తాను అంతే తప్ప నువ్వు అసలు ఛాన్స్ లేదన్నారు. ఒక దగ్గర ఒక 3 months దాకా నాన్నగారిని ఒప్పించడానికి చాలా టైం పట్టింది. ఒప్పించా. అది అమ్మ కొంచెం కన్వే చేసింది. పోన్లేండి ఒకసారి ట్రై చేద్దాము, తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, రాకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత చదువులో లేదా పెళ్ళో ఏదో చేసుకుంటుంది కదా, ఇంకా మనకు ఉంది కదా ఆప్షను, తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి, ట్రై చేద్దాము అంటే మా నాన్నగారు చాలా ముద్దుగా చెప్పారు. వద్దు తల్లి అన్నారు, వినలేదు. వచ్చిన తర్వాత అనిపించింది ఎందుకు అయ్యో నాన్నగారు చెప్పినట్టు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. వచ్చినాకంత సక్సెస్ అంటే స్టార్టింగ్ కొంచెం స్ట్రగుల్ ఉంది కదా సార్, వెంటనే దొరకదు కదా, ఏదైనా కష్టపడితేనే వస్తుంది. స్ట్రగుల్ పోరాటాలు అన్నీ ఉండింది. ఫస్ట్ సినిమా ఇది తమిళ్లో చేశాను సార్ ఫస్ట్ మూవీ. తెమ్మాంగు పాటకారని ఇళయరాజా గారి బ్రదర్ గంగేమరన్ గారి డైరెక్షన్లో అది చేస్తున్నప్పుడే జంబలకడి పంబ. సినిమాల్లోకి రావాలంటే కాస్టింగ్ కోచ్ అది ఇది అంటారు, అటువంటి నీకు అన్న కష్టాలు వచ్చినాయి? అక్కడ తమిళ్లో కొంచెం అవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది, కానీ నాకు అంత సీరియస్గా ఏం జరగలేదు. నాకు తెలిసేది స్టార్టింగ్ కొంచెం తెలిసేది కాదు, వెళ్ళేదాన్ని. ఆఫీస్ చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు సినిమా తీస్తారా లేదు నిజంగానే సినిమా తీసేవాళ్ళ లేదు కాదా అని తెలిసిపోతుంది. కొంచెం మంచి కంపెనీస్ ఉండేది, వెళ్తే సినిమాకనే ఉండేవాళ్ళు, వాళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్స్ చూసేవాళ్ళు. దొరికేది మాకు ఛాన్స్ దొరికేది సెకండరీ సార్. బట్ వాళ్ళు ముందు సినిమా తీస్తారా లేదు వేరే ఏదైనా యూస్కి చేస్తారా అనేది మనకు తెలిసిపోతుంది. ఒక రెండు మూడు కంపెనీలు తిరిగిన తర్వాత అర్థమైపోయింది నాకు. అలాంటప్పుడు నేను అవాయిడ్ అయిపోయేదాన్ని. అబ్బో ఇది కాదు కరెక్ట్ కాదని అవాయిడ్ అయిపోయేదాన్ని, వెళ్ళేదాన్ని కాదు. నెక్స్ట్ డే పిలిస్తే కూడా వాళ్ళు మా ఫైనాన్షియర్ చూడాలంటున్నారు ఒకసారి అనేవాళ్ళు, ఒకసారి మా ప్రొడ్యూసర్ చూడాలి. ఓకే ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలండి అని అక్కడికి అర్థమైపోయి వెళ్ళేదాన్ని కదా. సో అవాయిడ్ చేసుకునేదాన్ని. కొన్నిసార్లు బీచ్లో ఐడియల్ బీచ్ అక్కడ ఉంది, అప్పుడంతా ఎక్కువ డిస్కషన్ అక్కడే చేసేవాళ్ళు. అక్కడ పిలుస్తున్నారు రావాలంటే ఓకే డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూడాలి వస్తాను, బట్ అమ్మ లేకుండా రావాలనేవారు. అక్కడ అర్థమయ్యేది. అమ్మ అయితే అసలు ఒప్పుకునేది కాదు, లేదండి నేను లేకుండా పంపను అని. ఇంకా అలా అవాయిడ్ అయ్యేదాన్ని. ఇంకా తెలుగులో నాకు అలా లేదు సార్, స్ట్రైట్గా హీరోయిన్ చూసాము, సినిమా జంబలకడి పంప సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ సినిమా అది ఫస్ట్ మూవీ సార్. తర్వాత సెకండ్ ఏం చేసావు? సెకండ్ రేపటి రౌడీ అని చేశాను. రెహమాన్ హీరో, కే బాసు గారి డైరెక్షన్.
థర్డ్ మూవీనే మనది పచ్చని సంసారం. అప్పుడే ఒకసారి నేను నిన్ను ఫస్ట్ చూసింది అక్కడ మా సెట్లు మా అలజడి ఓపెనింగ్లో చూసా. హడావిడిగా లోపలికి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయి ఎందుకు వచ్చావో తెలియదు, ఎవరికి ఎందుకు వెళ్ళావో తెలియదు, ఎవరో తెలియదు. ఫస్ట్ టైం ఏదో పిలుచుంటారు అప్పుడు ఓపెనింగ్ నిన్ను పిలవటం అంటే అలాగా ఎవరో తెలియదు మాకు. ఎవరు కాదు, వేరే ఏదైనా కాదు. ఆ రోజు ఏమైంది, ఆయనది ఆ ఒక్కటి అడక్కు ఓపెనింగ్ ఈవి సత్యనారాయణ గారిది సినిమా ఓపెనింగ్ ఉంటే వాళ్ళ ఓపెనింగ్ అనుకుని మా ఓపెనింగ్ లోకి వచ్చి కొబ్బరికాయ కొట్టినా తెలిసి మళ్ళీ మాతో అలా ఉంటుంది, మాట్లాడకుండా పారిపోయి అదే. సో మళ్ళీ మా ముఖం చూడటానికి సిగ్గుపడిపోయి గబగబ పారిపోయి గబుక్కుని కారు ఎక్కాం. మాకు అర్థం కాదు, ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వచ్చింది, ఫ్లాష్ లాగా ఒక అమ్మాయి వెళ్ళిపోతుంది, అమ్మాయి బాగానే ఉంది ఎవరు అని మేము అనుకుంటున్నాం. ఈ లోపల వెళ్ళిపోయాం. తర్వాత తెలిసింది పలానా ఆమని గారని. ఆ తర్వాత నువ్వు మన సినిమాని పోన్లేండి, అట్లీస్ట్ ఓపెనింగ్ వస్తుంది మీరు చూసారు, నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను, అలా కుదిరింది కదా. ఏం కాదు, అప్పటికి తర్వాత నువ్వు ఎస్టాబ్లిష్ అయినాక పెట్టినప్పుడు ఏదో అక్కడ చూసి చూడగా నిన్ను బుక్ చేసి ఉంటే అది అవధి గొప్ప. అట్లా కాకుండా మనం తర్వాత ఎప్పుడో బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎప్పుడన్నా నీకు ఈ ఎందుకు వచ్చాము నాన్నగారు చెప్పిన మాట కాకుండా ఈ సినిమాల్లోకి వచ్చానని చిరాకు ఇప్పుడు నా వచ్చిన రోజులు ఉన్నాయి? లేదు, స్టార్టింగ్ అలా అనిపించింది. ఎందుకంటే నాన్నగారు అది చెప్పలేక చెప్పారా నాతో అని తెలియదు. నీకు సెట్ అవ్వదమ్మా, నీకు అస్సలు సెట్ అవ్వదు, నీ మైండ్ సెట్కు అది కరెక్ట్ కాదు అని చెప్పారు. కానీ ఓపెన్గా ఏమి చెప్పలేదు. నాన్నగారికి తెలుసు సినిమా అంటే. ఆయన దగ్గర ఆయన 40-50 ఇయర్స్గా సినిమాలో మొత్తం దీంట్లోనే ఉన్నారు. మాదేశ్వర పిక్చర్స్ అని గాంధీనగర్లో ఆయన అక్కడ ఆఫీసు, పెద్ద పెద్ద వాళ్ళతో నాన్నగారు తెలుసు. కానీ ఎందుకు నా తల ఓపెన్గా చెప్పలేకపోయారో ఏమో తెలియదు. ఇంకా అమ్మకు చెప్తే బాధపడుతుందనో ఏమో. ఇంకా సరే ఓకే అని అప్పుడు కూడా నాన్నగారు దీంతో హెల్ప్తోనే వచ్చాను. నాన్నగారు తెలిసిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవారు తమిళ్లో. ఆయన మూలంగా ఇక్కడ మాకు తెలియదు కదా సార్ ఎలా వెళ్ళాలని, ఆయన కొంచెం కంపెనీస్ అన్ని పంపించేవారు, మేనేజర్స్ అని పట్టి పంపించేవారు. అలా జరిగింది నాకు. ఒకసారి అన్నపూర్ణం గారు చూపించారు నీ ఫోటో, ఆవిడ మేకప్ బాక్స్లో తీసి కొత్త ఆర్టిస్టులు ఎవరైనా తెలుసు అక్క మా అమ్మ అంటే నీ బొమ్మ చూపించారు. ఆవిడట పరిచయం నీకు అప్పుడు సినిమాలు చేసి ఉంటా? అది జంబలకడ పంబలో చేసాంగా. పంబలో చేశాను. ఆవిడ ఒకసారి రికమెండేషన్ చేశాను. రికమెండేషన్ కదా పాపం పెట్టి మేకప్ బాక్స్ లో నీ ఫోటో దాచుకుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.